బయట నుంచి బయట నుంచి చూస్తున్నప్పుడు ఒకవేళ అలాంటి ప్రయత్నం జరగలేదు అనిపించవచ్చు. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ అందరికీ అందే అవకాశం లేదు కదా. ఎస్. మా టీంలో ఒక కామన్ అందరినీ కలిపే వ్యక్తి జార్జ్ గారు. ఆయన స్వయంగా మీరంటున్న రిఫార్మ్డ్ క్యాల్వినిజం అనే భావజాలాన్ని నమ్ముతాడు. నేను దాన్ని నమ్మను, నేను వ్యతిరేకిస్తాను. కానీ రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ కలిసే పనిచేశాం. రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ జెర్రీ గారు నేను కలిసి పనిచేశాను. పెంతికోస్తు వారు కానివారు, బ్రదరుని వారు కానివారు, భక్త సింగ్ సహవాసానికి చెందినవారు, వారు కానివారు, మెయిన్ లైన్ సంఘాల్లో ఉన్నవారు, అలా మెయిన్ లైన్ సంఘాలకు చెందనివారు, అందరం కలిసి పనిచేశాం. అన్ని రాష్ట్రాల్లో కలిసి పనిచేశాం. కానీ మాకున్నటువంటి ఒక కామన్ అండర్స్టాండింగ్, అందరూ కలిసి తీసుకున్నటువంటి అందరి మధ్య ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఏమిటి అని అంటే, ఈ డాక్ట్రినల్ విషయాల జోలికి మనం వెళ్ళం. మన పని అపాలజెటిక్స్. ఎస్. అక్కడ కలిసి ఉందాం. ఇవి ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిగతంగా మన సంఘాల్లో మనం చెప్పుకుందాం. ఆ ప్రిన్సిపల్కు మర్యాదనిచ్చి అందరం కలిసి ముందుకెళ్ళినంత వరకు ఏ సమస్య రాలేదు. కానీ ఎప్పుడైతే పబ్లిక్గా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనే ఐడెంటిటీ కలిగిన వాళ్ళంగా నేను కావచ్చు, బిబు గారు కావచ్చు, జార్జ్ గారు కావచ్చు, నవీన్ గారు కావచ్చు, ఇంకా రవీంద్ర గారు కావచ్చు, ఎవరైనా సరే వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన డాక్టరీన్ను ప్రత్యేకంగా చూపించడం, ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం జరిగినప్పుడు ఈ సమస్యలు అనేటివి తలెత్తాయి. కానీ మేము కలిసి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. జార్జ్ గారే మాకు దగ్గరుండి చేయించారు. కానీ అవి కొన్ని రీజన్స్ వల్ల అంతగా ఫలించలేదు అనుకుంటున్నాను. ఆ ఫలించలేదు కాబట్టి ఇంకెప్పుడు ఫలించదు అని కూడా నేను అనుకోను. ఈరోజు కాకపోతే రేపు ఒక 5 ఏళ్ళు కోల్పోయామనుకుంటే కూడా, లేకపోతే 4 ఏళ్ళు కోల్పోయామనుకుంటే కూడా జీవితం చాలా ఉంది కదా. ఈరోజు కూడా మనకు కలిసి పనిచేసే, కలిసి ముందుకెళ్ళే అవకాశం, కలిసి ముందుకెళ్ళే ఆ స్కోప్, అలాగే ఆ మనసు కూడా అందరికీ ఉంది. ఎస్. కాకపోతే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి దర్శనంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అంతకు మించి ఏమీ లేదు. బాగుందన్న. మిమ్మల్ని, బిబు గారిని మళ్ళీ ఒక స్టేజ్ మీద ఎప్పుడు చూడబోతా ఉన్నాం? దాందే ముందు మీరు పిలిస్తే రేపే కూర్చుంటాం. కానీ చాలాసార్లు మేము ఒకటే ప్లాట్ఫామ్ పంచుకుని రక్షణ టీవీలో మాట్లాడాం కదా. మాకు వ్యక్తిగతంగా ఏ ఇబ్బందులు లేవు. ఈరోజు ఆయన కల్పించినా, నేను కనిపించినా మేము చాలా సహృదయంగానే మాట్లాడుకుంటాం. మాకు అంటే మరి బయట ఎందుకు అలా ఉందో నాకు తెలియదు, కానీ మా మధ్య అయితే ఏమీ లేదు. సాక్షి అపాలజెటిక్స్ విషయానికి వస్తే, మళ్ళీ సాక్షి అపాలజెటిక్స్లో బిబు గారు మీరు కలిసి పనిచేసే అవకాశం ఉందా? 100% ఎందుకు లేదు. ఈరోజు కూడా ఆయన సాక్షి అపాలజెటిక్స్ కాదు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పరాలా. ఆయన రిప్రజెంట్ చేసే సమయంలో కొన్ని చోట్ల తన వ్యక్తిగతంగా తను మాట్లాడుతున్నాడు, సంపూర్ణ బాధ్యత నాది అని చెప్పి మరీ చేస్తారు. అలాగే నేను కూడా చేస్తాను, అలాగే నవీన్ గారు చేస్తారు, అలాగే జెర్రీ గారు చేస్తారు, అలాగే మిగిలిన వాళ్ళు అందరూ చేస్తాం. కానీ ఇంతకుముందు చెప్పినట్లు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనేది ఒక నెట్వర్క్. సో తప్పకుండా ఎప్పుడైనా కలిసి, ఈ రోజుకు కలిసి పనిచేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సాక్షి అపాలజెటిక్స్ ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది ఇప్పుడు? గుడ్ క్వశ్చన్. అయితే సైలెంట్గా ఎలా ఉంది అన్నది నా అభిప్రాయం, నా తిరిగి ప్రశ్న. ఎందుకు అంటే తిరిగి నేను ప్రశ్నిస్తున్నాను. గత సంవత్సరం దాదాపు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ 4 డిబేట్స్ చేసింది. అంటే సాక్షి అపాలజెటిక్స్ ఈ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఒక అనూహ్యమైన గిఫ్ట్ ఏమిటి అని అంటే, వాగ్వాదం, అంటే కలిసి తార్కికంగా చర్చించటం అనేది కామన్ చేసేసింది. ఒకప్పుడు చర్చించటం అని అంటే ఎంతో
ఆ, సిద్ధపాటు ఎంతో నానా హంగామా హైలైట్ చేసి దాన్ని ఏమేమో చేసి ఒక డేట్ అనుకుని ఆ వర్గం వాళ్ళు ఈ వర్గం వాళ్ళు తండోపతండాలుగా వచ్చి కూర్చొని మాట్లాడి వెళితే అదొక డిబేట్ అయ్యేది. కానీ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్లో మేము చేసిన ప్రయత్నం ఏమిటి అని అంటే ఒక సాధారణమైన ఒక ఈవెంట్ లాగా దాన్ని వారానికి ఒకటి, నెలకు 3, సంవత్సరానికి 10 అలా చేస్తూ వచ్చాం. దానివల్ల కామన్ అయిపోయింది. బహుశా దానివల్ల క్రెడిట్ తీసుకోవడం ఇష్టం లేదు కానీ మాకు అది అవసరం కూడా లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు చూస్తే ఇలా వారానికి ఒకటి చొప్పున చేసే చర్చల కారణంగా తండోపతండాలుగా వచ్చారు. తెలియని వారు, మాకు తెలియని వారు తండోపతండాలుగా వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళంతా చేస్తున్నప్పుడు వాళ్ళని గౌరవించాలి. వాళ్ళంతా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కృషి ఫలించాలి కదా. అన్నీ నేనే చేయాలి అని నేను అనుకోకూడదు, అన్నీ మేమే చేయాలి అని సాక్షి అపాలజెటిక్స్ వారు అనుకోకూడదు, అన్నిట్లో మేమే ముందుండాలి అని ఏ సమాజం వాళ్ళు అనుకోకూడదు, ఏ ఏ ఏ ఆర్గనైజేషన్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు చేసినా గురి ఒకటే. ఎవరు చేసినా మనకున్న కామన్ గోల్ ఏమిటి అని అంటే దేవుని రాజ్యం ప్రకటింపబడాలి, సమర్థవంతంగా దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా వస్తున్న భావజాలం నిలువరించబడాలి. అది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. చాలామంది మాట్లాడుతున్నారు, తెలిసిందైనా తెలియకపోయిందైనా ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రయత్నం అంటే ఎక్కడ కనిపించేది? కేవలం కొంతమంది తొడలు కొట్టేవాళ్ళు కనిపించేవాడు, కేవలం కొంతమంది బూతులు మాట్లాడేవాళ్ళు కనిపించారు. సబ్జెక్టు తక్కువ, సినిమా డైలాగులు ఎక్కువ కనిపించాయి. ఎక్కువగా ఇలాంటిది కనిపించే తెలుగు రాష్ట్రాల్లో కండకు కండ కాంటెంట్ మాట్లాడే వాళ్ళ సంఖ్య చిన్న చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? అసలు చాలా సంతోషం. అసలు దానికి క్రెడిట్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తీసుకుంటుందా? నో, తీసుకోవట్లేదు. కానీ వీఆర్ హ్యాపీ. దేనికి హ్యాపీ అని అంటే ఈ ఒరవడి ఒకటి మొదలైంది. ప్రభువు ఆ ఒరవడి మొదలవటంలో మమ్మల్ని మొదటి మెట్టుగా లేకపోతే డోర్ మ్యాట్గా వాడుకున్నాడేమో, అంత చాలు. సో అక్కడితో వీఆర్ హ్యాపీ. అలాగని చెప్పి ఇంకేం పని చేయట్లేదా? అలా ఏం లేదు. యుద్ధం లేకపోతే ఈ పోరాటం యొక్క స్థాయి పెరిగింది. మేము మొన్నటిదాకా ఏదో ఒక మూల ఒక చర్చిలో స్టేజ్ కట్టుకుని చేసే డిబేట్స్ నుంచి దాన్ని టీవీ స్థాయికి తీసుకొచ్చాం, సోషల్ మీడియా స్థాయికి తీసుకొచ్చాం, రాతపూర్వకంగా పుస్తకాల స్థాయికి తీసుకొచ్చాం. ఇప్పుడు చాలామంది అవి చేస్తున్నారు. ఇప్పుడు మేము దాన్ని సుప్రీంకోర్టు స్థాయికి తీసుకెళ్ళాం, సుప్రీంకోర్టు స్థాయికి వెళ్తున్నాం. సుప్రీంకోర్ట్స్, హైకోర్ట్స్లో ఇప్పుడు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్గా మేము యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, లేకపోతే ఆర్టికల్ 191A కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి యాంటీ కన్వర్షన్ లా కావచ్చు, వీటిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. సో అంటే ఎప్పుడు ఇదే చేయాలి అన్నది సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఉన్న విజన్ కాదు. స్థాయిని పెంచుకుంటూ మనకు భావితరాలు మనం చేయాలనుకున్నది వాళ్ళకి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మనము చేయాలి అన్న పోటీతత్వం అవసరం లేకుండా వారికి ఆ స్పేస్ ఇచ్చేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు అని సంతోషపడి ఇంకొక ఏ ఏరియాలో అయితే వ్యాక్యూమ్ ఉందో ఆ ఏరియాను ఫిల్ చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇది బ్యాలెన్స్ చేస్తూనే ఒకవైపు ఇప్పుడు రక్షణ టీవీలో చేసినా, సాంబశివరావు చేసినా, లేకపోతే మా ప్రైవేట్ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో చేసుకున్నా, హిందీలో చేసుకున్నా, ఇంగ్లీష్లో చేసుకున్నా, ఇదంతా కూడా బేసిక్గా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ పనే. కానీ దానికి మేము సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అని పేరు పెడితేనే ఆ పని అవ్వాల్సిన అవసరం లేదు. ఆ విజన్ ఎప్పుడూ లేదు మాకు. సో ఇండిపెండెంట్గా ఎక్కడ ఎలా ఉన్నా ఇది ఒక నెట్వర్క్. తమిళనాడులో పని ఆగలేదు, కేరళలో పని ఆగలేదు, కర్ణాటకలో పని ఆగలేదు, గోవాలో పని ఆగలేదు. ప్రతి చోట యాక్టివ్గా చేస్తారు. మిషనరీ వర్క్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు సంఘము మిషనరీస్ని పంపించాలి అంటే ఏం చెప్తారు? మిషనరీ వర్క్ అనేది ఈ మధ్య కాలంలో సాంస్కృతికంగా
మన పనిని మెచ్చుకోలేని వాళ్ళు, మన పని నచ్చని వాళ్ళు మిషనరీ అన్న పదం ఏదో బూతు పదం లాగా దాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారే కానీ నిజానికి మిషనరీ అని అంటే ఒక మిషన్, ఒక ఉద్దేశ్యం, ముఖ్యంగా సమగ్ర మానవ జాతి అభివృద్ధి అనే మిషన్తో, లేకపోతే ఈ సమాజాలను దేవుని నివాసయోగ్యమైన స్థలాలుగా, దేవుని నివాసయోగ్యమైన మందిరాలుగా తీర్చిదిద్దే పని చేయటం కోసం వెళ్ళిన వారే మిషనరీలు. ఈ పని భారతదేశానికి చదువు తెచ్చింది. ఈ పని భారతదేశంలో సమానత్వం తెచ్చింది. ఈ మిషనరీ ఉద్యమం భారతదేశంలో సాంఘిక సంస్కరణలు చేసింది. ఈ మిషనరీ ఉద్యమమే భారతదేశంలో వైద్య విధానాల్లో పయనీరింగ్ అంటాం కదా, అంటే మొట్టమొదటి మెట్టు అనేది మొదలుపెట్టింది అందరికీ వైద్యంలో. ఈ మిషనరీ ఉద్యమమే భారతదేశంలో ఆనకట్టలు అనే ఆలోచన తెచ్చింది. ఈ మిషనరీ ఉద్యమమే భారతదేశానికి ఇంతకుముందు నౌకా ప్రయాణాలు ఉండేవి, కానీ దాన్ని ఏమంటారు, వర్తక వ్యాపారాల యొక్క అభివృద్ధి ఒక జాతికి కాకుండా అందరికీ అందే అభివృద్ధి తీసుకొచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మిషనరీ ఉద్యమమే భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కావచ్చు, పొలిటికల్ వ్యవస్థ కావచ్చు, పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, ముద్రణ అనే వ్యవస్థ కావచ్చు, మీడియా అనే రంగం కావచ్చు, జర్నలిజం కావచ్చు, మీరు పేరు పెట్టండి, ఫలానా రంగం అని చెప్పండి, అన్ని రంగాలను ప్రభావితం చేస్తూ భారతదేశ ప్రజలకు ఒక మంచి దేదీప్యమానమైన సమతాభావం కలిగిన, జ్ఞానాన్ని గౌరవించే, ప్రేమించే, జ్ఞానాన్ని పొందుకోవాలి అన్న తృష్ణ కలిగిన దేశంగా తీర్చిదిద్దామనంటే అది మిషనరీ సమాజం యొక్క బహుమతి అని అంటాను నేను. కాబట్టి మిషనరీల యొక్క పని మతం కాదు, మతం వరకు ఆగిపోవడం కాదు. మతం ఒక చిన్న భాగం, మానవ విలువలు. ఈ మిషనరీ ఉద్యమం విశ్వమానవ ఉద్యమం, విశ్వమానవ సమాజానికి ముందెళ్ళేటటువంటి ఎక్లీసియా, లేకపోతే దేవుడు ఏర్పరచుకున్న సంఘము మిషనరీ ఉద్యమం. విశ్వమానవులందరూ సమానమని, ఆ విశ్వమానవులందరూ కూడా ఒక్క శరీరమే, ఒక్క కుటుంబమే అని అందరినీ పోగేసే ఉద్యమమే మిషనరీ ఉద్యమం. అందుకనే దీన్ని మానవతా ఉద్యమం అంటున్నాను, సమతాభావ ఉద్యమం అంటున్నాను. మతం వరకు పరిమితమయ్యేంత తక్కువ స్థాయి ఉన్నటువంటి భావజాలం ఇది కాదు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. ఇలాంటి ప్రాముఖ్యమైన ఒక వ్యవస్థ అనే మాట వాడతాను నేను. ఇలాంటి ఒక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడంలో లేదా మిషనరీస్ని పంపించడంలో తెలుగు రాష్ట్రాల యొక్క సంఘాలు ఫెయిల్ అయినాయి అంటే ఏం చెప్తారు? తెలుగు రాష్ట్రాల యొక్క సంఘాలు మిషనరీ ఉద్యమంలో ఫెయిల్ అయ్యాయి అని నేను ఒప్పుకోను. నేనేమంటాను అనంటే, మిషనరీ సంఘాలు తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా సువార్త చేత, అందులో ఉన్న దేవుని రాజ్య విలువల చేత ముంచెత్తాయో దాని ఫలితాలను మనం కోసాం, చాలా కోసాం. తెలుగు రాష్ట్రాల్లో పల్లెలకు పల్లెలు, గ్రామాలకు గ్రామాలు, తాలూకాలకు తాలూకాలు క్రైస్తవ బాట పట్టిన దాఖలాలు మనకు జస్ట్ 100 సంవత్సరాల క్రితం కూడా కనిపిస్తాయి. ఎక్కువ దూరం కూడా వెళ్ళక్కర్లేదు. కాబట్టి అలాగని చెప్పి మనము పంపించటంలో అన్న మాట మీరు మాట్లాడారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ మిషనరీ ఉద్యమాన్ని కొద్దిగా మతపరంగా ఆగిపోయినట్లుగా అయితే తప్పకుండా నేను ఒప్పుకుంటాను. అది కేవలం మతానికే ఆగిపోయింది. కేవలం ఒక 10 మందిని పోగేసుకొని ఆదివారం పూట ప్రసంగం చెప్పేంతవరకే ఆగిపోయింది. పుష్పవతులైతే ప్రార్థన చేయటానికి, పుట్టినరోజులు వస్తే ఈవెంట్ కండక్ట్ చేయటానికి, పెండ్లి రోజు వస్తే భవ్యమైన ఒక
ఈవెంట్లో ఆ ఈవెంట్ సర్దుమనపడంలో ప్రజలను ఈ ఒక ఆర్గనైజ్డ్ రిలీజన్లో నడిపించడంలో దానికే ఎక్కువగా దృష్టి పెట్టే వాళ్ళను పాస్టర్లు అన్నారు, బయట వాళ్ళు వీళ్ళను మిషనరీలు అన్నారు. నిజానికి ఒక పాస్టర్ అయినా ఒక మిషనరీ అయినా చేయాల్సిన పని ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడి వరకే పరిమితం అయిపోవటం వల్ల కొద్దిగా నిర్లక్ష్య ధోరణి వచ్చింది అన్నది మాత్రం నిజం. మన పిలుపు కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు. మన పిలుపు కేవలం పెళ్ళిళ్ళు, పేరంటాలు, పెద్ద మనిషి పండుగలు, సావులు, పుట్టినరోజులు, ఆదివారం, బల్ల మాత్రమే కాదు. ఇవి అనేకమైన మానవ జీవన రంగాలలో ఒక చిన్న మతం అనే రంగం ఇది. దానికి కావలసిన వాలంటీర్లు కావాలి, దానికి కావలసిన కాపరులు కావాలి. కానీ మిషనరీలు అన్నవారు దీనికంటే చాలా విశాలంగా ఆలోచిస్తారు. ఎలా విశాలంగా ఆలోచిస్తారంటే, ఎకనామిక్ రంగంలో ప్రజలు అభివృద్ధి చెందాలి, వ్యాపార రంగం, ప్రభుత్వంలో మెరుగైన ట్రాన్స్పరెంట్ లేకపోతే పారదర్శకమైన ప్రభుత్వం రావాలి. అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో అందరికీ ఉపయోగపడే, దేశాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళగలిగే ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థను క్రియేట్ చేయాలని ఆశిస్తారు. వైద్య రంగం, లలిత కళలు, చేతి వృత్తులు, మీ ఇష్టం వచ్చిన రంగం తీసుకోండి. ఆయా రంగాల్లో మనిషి యొక్క అభ్యున్నతి గురించి మిషనరీలు ఆలోచిస్తారు. ఇది ఒక మిషనరీకి అలాగే ఒక మత ప్రచారకుడికి ఉన్న తేడా. కేవలం మత ప్రచారంలో ఆగిపోతే అది మిషనరీగా పంపించటమో వెళ్ళటమో కాదు. అది మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉండి చేసినా, బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు వెళ్ళినా. సో ఆ విషయంలో నిర్లక్ష్యం జరిగిందంటే ఒప్పుకుంటారు, తప్పును ఒప్పుకుంటారు. కొంచెం నిర్లక్ష్యం అయితే జరిగింది. కానీ తెలుగు ప్రజలు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అంటే మిసియోలాజికల్ స్టడీస్ కనుక చదివితే ఇప్పుడున్న ప్రజల కష్టం కంటే కూడా మన ముందు నడిచిన మన ముందు నడిచిన నాయకుల యొక్క కష్టం యొక్క ఫలితం ఈరోజు చూస్తున్నాం. తెలుగు ప్రాంతాల గురించే మాట్లాడుతున్నాను. ఆ ఫలితం ఈరోజు చాలా బాగా కనిపిస్తాం. మీరు ఆంధ్ర ప్రాంతంలో వెళితే చర్చ్ లేని పల్లెటూరు ఉంది అని అంటే అది చాలా తక్కువ. తెలంగాణ ప్రాంతంలో వెళితే కూడా దక్షిణ తెలంగాణ అంతా కూడా ఒక మోస్తరు బాగానే ఫలితం మనకు కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, మంచిర్యాల ఆ ప్రాంతాల్లో ఫలం ఉన్నప్పటికీ తక్కువ కనిపిస్తాం. సో ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటి అని కనుక ఆలోచిస్తే, దక్షిణ తెలంగాణ మొదలుకొని ఉన్నటువంటి ఈ ప్రజలు మతపరమైనటువంటి పని మాత్రమే కాకుండా విశ్వమానవ ఉద్యమం అనేటటువంటి, లేకపోతే సమగ్రమైన అభివృద్ధి అనేటటువంటి ఒక బాట, ఒక మార్గం, క్రీస్తు అనే ఈ మార్గాన్ని పట్టుకుని ప్రజల్లో ఉద్యమకారులుగా పనిచేయాలి. ఉద్యమకారులుగా పనిచేసినప్పుడే సమగ్రమైన అభివృద్ధి చూస్తాం. నేను వినేవాడిని, ఉదయాన్నే లేచి ఆ టీవీఎస్ ఏదో ఉంటుంది, ఇంత బియ్యం కట్టుకుని, అంత పప్పు కట్టుకుని, కొంచెం ఉప్పు చేతికి తీసుకుని, పొట్లంలో వేసి జేబులో పెట్టుకుని, ఒక ఉల్లిపాయ ఇంకొక జేబులో పెట్టుకుని పొద్దున వెళ్ళిపోతే వీళ్ళు కేవలం మతపరమైన పని కాదు, ఎన్నో రకాలైనటువంటి పనులు, సహాయం, చేతి పని, ఇలాంటివి చేస్తూ రాత్రి ఇంటికి రావడానికి ముందు, ఆ రోజుల్లో హోటళ్ళు ఉన్నా కానీ కొన్ని సామాజిక వర్గాలకు అందులో అనుమతి ఉండేది కాదు. కాబట్టి వాళ్ళే వండుకుని ఒకచోట ఆగి సత్రంలో వాళ్ళే ఆ ఉప్పుతో ఆ ఉల్లిపాయతో భోంచేసి ఇంటికొచ్చి అలా కట్టారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి సమృద్ధి కారణం చేత ఆ పని కొంచెం నిర్లక్ష్య ధోరణిని ఎదుర్కొంటోంది అన్నమాట మాత్రం నిజమే.
అవునన్నా. మీ లైఫ్లో రక్షణ టీవీ యొక్క రోల్ ఏంటి? రక్షణ టీవీ నాకు పరిచయం అయ్యి దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. సో, ఈ 5 సంవత్సరాల్లో రక్షణ టీవీ ద్వారా అనేక మంది ప్రజల వద్దకు ఊ నా గళాన్ని నేను వినిపించగలిగాను. ఆ మాధ్యమంగా నాకు తప్పకుండా రక్షణ టీవీ పనిచేసింది. అలాగే అందులో ఉన్న సిబ్బంది నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి. నన్ను ప్రేమిస్తారు. అలాగే రక్షణ టీవీ నిర్వాహకులు సహోదరు బెన్హర్ జగ్గుల్ గారు, వారికి నేనన్నా, మా టీం మెంబర్స్ అన్నా, నవీన్ గారు కానివ్వండి, ఎవరైనా మా టీం మెంబర్స్ ఎవరైనా కాదు, మా టీం మెంబర్స్లో ఎవరున్నా కానీ వారికి చాలా ఇష్టం. మంచిగా కలిసి పనిచేస్తాం. ఒకే దర్శనం కాబట్టి కలిసి పనిచేస్తాం. సో, ఈ విధంగా రక్షణ టీవీ ఒక మంచి ఉపయోగపడే కార్యక్రమాలకు చిరునామా అని చెప్పాలి, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి. ఆ కార్యక్రమాలను సరిగ్గా చూస్తే అది కేవలం క్రైస్తవ సమాజానికే కాదు, అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలే అవి. సో, వాటిని డిజైన్ చేసుకోవటానికి, వాటిలో పనిచేయటానికి చాలా స్వాతంత్రం మాకు ఉంది. దాన్ని బట్టి చాలా ఉపయోగపడిందని చెప్పాలి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటమ్మా? మినిస్ట్రీ పరంగా మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు? ఒక నెక్స్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు ఒక బ్లూ ప్రింట్ ఏదైనా ఉందా మీకు? బ్లూ ప్రింట్ అనేది లేదు.